సో మేజర్గా ఈ మూవీలో ఒక హైలైట్ అయ్యే ఎమోషన్ ఏంటి అంటే ఏం చెప్తారు హీరో అమర్దీప్? దాచాం, ఇంకా చూపించలేదు మేము. మీకు టీజర్లో జస్ట్ శాంపుల్ చూపించాం. అంటే హీరో క్యారెక్టరైజేషన్, మిగిలిన పాత్రలు ఏం చేస్తున్నాయి, హీరోయిన్ ఏం చేస్తుంది, అసలు టేస్టీ తేజ హీరో ఏం చేస్తున్నాడు అనేది మాత్రం ఒక చిన్న మీకు బ్రీఫ్ ఇచ్చాం. ఒక జస్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చాం, క్వశ్చన్ మార్క్ వేసాం. సో దీని గురించి కంప్లీట్గా తెలియాలంటే ట్రైలర్ రావాలి, ఇంకా పూర్తిగా తెలియాలంటే మీరు అందరు సినిమాకి రావాలి. డెఫినెట్గా వస్తాం. సో ప్రొడ్యూసర్ గారు మీరే చెప్పాలి. అంటే మనకు ఈ మధ్య అన్ని జోనరాస్ మేము చూస్తూనే ఉన్నాము. సో సుమతి శతకం అనే విషయానికి వస్తే అంటే టైటిలే మనకు చాలా డివోషనల్ టచ్ ఇస్తుంది. అండ్ మూవీ చూస్తుంటే కొంచెం ఫన్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. సో ఈ సింకప్ ఎట్లా అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు ఈ కథలో బాగా ఎక్సైటింగ్ థ్రిల్కి గురి చేసే విషయం ఏమనిపించింది వినగానే? మీరు ఇందాక టీజర్ చూశాక మంచి స్మైల్తో చూసామన్నాను చూసారా, దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్యాక్ట్. సినిమా ఈజ్ టోటల్లీ ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా. సెకండ్ థింగ్ ఏంటంటే చిన్న పిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ దాకా అందరూ చూడగలిగే సినిమా ఫస్ట్ థింగ్. రెండోది సుమతి శతకం అని మంచి టైటిల్ పెట్టాము. సో సుమతి శతకం అంటే మనకి చిన్నప్పటి నుంచి నేర్చుకున్న, అంటే స్కూల్ ఏజ్ నుంచి నోన్ టైటిల్ బేసిక్గా. అవును. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ నేమ్ సుమతి. ఓకే. సో సుమతి చుట్టూతా మా కృష్ణ హీరో క్యారెక్టరైజేషన్, వాళ్ళిద్దరి మధ్య జరిగే ఓవరాల్ లవ్ అండ్ దిస్ థింగ్ అనేది ఒక మంచి ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్. ఇందాక చెప్పినట్టు ఇంతకుముందు ఎప్పుడు రాలేని ఒక ఎలిమెంటు మనకి ఈ సినిమాలో ఉంది. సో అది ఒక ట్విస్ట్ పాయింట్. సో అక్కడి నుంచి స్టోరీ ఏ విధంగా ఇదవుతుంది అనేది ఫిలిం. చక్కగా మీరందరూ ఒక మాట మీద ఇంత ప్లాన్డ్గా ఉన్నారంటే మామూలు విషయం కాదు. కథ గురించి ఎక్కడ చెప్పకూడదు, లీక్ చేయకూడదని ఒక పాయింట్ ఉంటుంది, సినిమా చూడాలంటాడు ఆయన. అంటే కథ చెప్పాం యాక్చువల్గా ఏంటి అని అంటే ఎంజాయ్, ఆడియన్స్ హ్యాస్ టు ఎంటర్టైన్. వన్స్ మూవీ స్క్రీన్ థియేటర్లోకి వచ్చిన తర్వాత దే హ్యావ్ టు ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. ఎంజాయ్ చేయాలి సినిమాని. సో దట్ ఈస్ ద మెయిన్ ఎలిమెంట్. ఆడియన్స్ వస్తే ఎంజాయ్ చేయాలి అనేది మేజర్ ప్లాట్ తీసుకున్నాం. ఏ రూపంలో ఎంజాయ్ చేయాలి, ఎట్లా ఎంజాయ్ చేయాలి అనేది, ఒక థ్రిల్గా ఎంజాయ్ చేయాలి అనేది మేజర్ ప్లాట్. సో మిగతాదంతా మనకి రేపు విత్ ఇన్ ఫ్యూ డేస్ ట్రైలర్ వస్తుంది. ట్రైలర్లో ఇంకా మీకు బాగా అర్థమవుతుంది.